వెల్కమ్ టు ఎస్ ఫోన్. నేను మీ రమ్య. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజస్విని అరగేండ్రంపై చాలా కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా మరో ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తుంది. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు కథ, స్క్రీన్ ప్లే ప్రత్యేకంగా దృష్టి సాధిస్తున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం బాలకృష్ణ రూపొందించిన కథకు మరింత పదును పెట్టే క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సలహాలు తీసుకుంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. స్టార్ వారసుడి తొలి సినిమా కావడంతో కథ మాత్రమే కాకుండా పాత్రల రూపకల్పన, స్క్రీన్ ప్లే, ఎలివేషన్స్ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలి సినిమాతోనే మోక్షజ్ఞకు బలమైన గుర్తింపు తీసుకురావాలన్నదే చిత్ర బృందం లక్ష్యంగా ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో కనిపించే భావోద్వేగాలు, పాత్రల తీవ్రత, కథనా శైలి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అదే తరహా ఆలోచనలు ఈ ప్రాజెక్ట్ లో కూడా ప్రతిఫలిస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అవి ప్రస్తుతం అధికారికంగా ధృవీకరించబడలేదు. మోక్షజ్ఞ తొలి చిత్రం సాధారణ లాంచ్ మూవీగా కాకుండా మాస్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే కథకు తుది రూపు ఇవ్వడంతో ఎలాంటి రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న వార్తలన్నీ ప్రచారాలకే పరిమితమయ్యాయి. దర్శకుడు, సాంకేతిక బృందం కథకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడైన తర్వాతే అసలు చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ వార్తలను ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది.